హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో తెలంగాణలో 2024లో ఎన్ని మెడికల్ కాలేజీలు రాబోతున్నాయనేది మనం డిస్కస్ చేశాము. అక్కడ ఆ వీడియోలో మీకు 10 మెడికల్ కాలేజ్ అని చెప్పాను. కానీ 10 మెడికల్ కాలేజ్ కాదు, 11 మెడికల్ కాలేజ్. ఇది ఒకటి కరెక్షన్ చేసుకోండి ఎవరైనా తెలంగాణ స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తుంటే. సో ప్రజెంట్ ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం కట్ ఆఫ్ అనేది చాలా హైలోకి వెళ్ళిపోతూ ఉంది. కానీ ఈ సంవత్సరం ఇంకా కొన్ని మెడికల్ కాలేజీలు అయితే రావడం వల్ల స్టూడెంట్స్కి అయితే కొంతవరకైనా బెనిఫిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం 7 మెడికల్ కాలేజీలు రావడానికి అయితే అవకాశం ఉంది. సో ఈ 7 మెడికల్ కాలేజీలలో 5 మెడికల్ కాలేజీలు మన గవర్నమెంట్ కోటాలో, 2 మెడికల్ కాలేజీలు వచ్చేసరికి ప్రైవేట్లో రాబోతున్నాయి. ఆ కాలేజెస్ ఏంటి, సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేవి ఈ పర్టికులర్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ, తెలంగాణకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ అండ్ ఆల్ ఇండియా కోటాలో కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఛానల్ అయితే ఫాలో చేయండి. ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అయితే రావడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు నాకు మెసేజ్ చేయొచ్చు డైరెక్ట్గా. ప్రతిదీ అప్డేట్ ఉంటుంది కాబట్టి ఏ అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వరు. ఫ్రెండ్స్, దానికన్నా ముందు మనం విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ స్టార్ట్ చేసాము. 2023లో చాలామంది స్టూడెంట్స్ని గైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఫీడ్బ్యాక్ కావాలంటే థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ ఉంటాయి, విజన్ అప్డేట్ వాళ్ళకి హెల్ప్ చేసిందా లేదా అని. ఒకవేళ విజన్ అప్డేట్ నుంచి మీకు హెల్ప్ కావాలి కౌన్సిలింగ్ ప్రాసెస్లో అంటే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. సో మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే 7893947228 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ .in అనే వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఆ లింక్లో న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళి మీరు 1000 రూపీస్తో రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చు. లేదు మేము 1000 రూపీస్తో అవ్వము, ఒకవేళ విజన్ అప్డేట్ని సపోర్ట్ చేయాలనుకున్నామని మీరు 2000తో అవ్వచ్చు, మీరు 3000తో కూడా అవ్వచ్చు. ఒకవేళ మీరు జాయిన్ అవుతే మీకు వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము. కంప్లీట్గా మీకు ప్రతి కట్ ఆఫ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీకు వైఎస్ఆర్ హెచ్ఎస్లోకి వెళ్ళి మీకు ఏమైనా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ డేటా కావాలంటే చూడండి, మీకు ఎక్కడ కూడా డేటా దొరకదు. ఎందుకంటే కంప్లీట్గా వెబ్సైట్లో డిలీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు డేటా కావాలి అనుకుంటే సో మన వెబ్సైట్లో డేటా ఉంటుంది, అది కూడా డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది. మీరు చూసుకోవచ్చు ప్రతిదీ కూడా. అండ్ దాంతోపాటు నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు, నాకు కాల్ చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, ప్రతిదీ స్పెషల్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. ప్రతిదీ మీకు అప్డేట్ ఉంటుంది, ఏ అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వరు. కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్గా తెలుసుకోవచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, మనకు వచ్చేసరికి 2024లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మనకు 7 మెడికల్ కాలేజ్ న్యూ కాలేజీల కోసం వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ 7 న్యూ మెడికల్ కాలేజ్లో ఎన్ని మెడికల్ కాలేజీలకి పర్మిషన్ వస్తుంది, ఎన్ని మెడికల్ కాలేజీలు 2024లో కౌన్సిలింగ్ వరకు మనకు అవైలబుల్గా ఉంటాయనేది మనం ఇప్పుడు చెప్పలేము. కానీ ఒకవేళ ఈ కాలేజీలు అన్నీ కూడా మీకు పర్మిషన్ వస్తే 2024లోనే మీకు కౌన్సిలింగ్లో అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ 7 మెడికల్ కాలేజీలు కూడా ఒక్కొక్క కాలేజ్ 150 సీట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నది. ఖచ్చితంగా 150 సీట్స్ అనేవి వస్తుంది. సో దాదాపుగా 1050 సీట్స్ వరకు అయితే మనకు అవైలబిలిటీ అయితే ఉండబోతుంది. సో ఇందులో దాంతో పాటు మనకు అడిషనల్గా ఏదైతే ఎగ్జిస్టింగ్ కాలేజెస్ ఉన్నాయో ఈ ఎగ్జిస్టింగ్ కాలేజీలలో కూడా మనకు సీట్లు అనేవి ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. ఇందులో మనకు కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కిమ్స్ అమలాపురంలో మనకు అప్లికేషన్ అయితే వెళ్ళింది, ఏదైతే మనకు కాలేజ్ యొక్క సీట్లు పెంచుకోవడానికి. దాంతో పాటు మనకు ఇంకొక 3 or 4 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఆ కాలేజ్ చెప్తాను. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురంకి సంబంధించి మనకు సీట్స్ ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. ఏసీఎస్ఆర్ నెల్లూరు ఏదైతే ఉందో అక్కడ ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. మనకు రిమ్స్ ఆదిలాబాద్లో కూడా సీట్లు అనేవి ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. అండ్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు ఏదైతే ఉందో ఇక్కడ కూడా మనకు మెడికల్ కాలేజ్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ కాలేజెస్ అన్నీ కూడా మనకు అప్లికేషన్ అయితే చేసుకోవడం జరిగింది. సో మీకు కౌన్సిలింగ్ టైం వరకు ఏయూ రీజియన్ అండ్ ఎస్వి రీజియన్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి అనేది డివైడ్ చేసి చెప్తాను. ఇప్పుడు చెప్తే అర్థం అవ్వకపోవచ్చు కాబట్టి మీరు టోటల్గా 7 కాలేజీలు రాబోతున్నాయి, 7 × 150. ఓకేనా. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజీలో సీట్లు రాబోతున్నాయి. ఇందులో ఏ కాలేజీలో ఎన్ని సీట్లు వస్తాయని కూడా మనం ఇప్పుడే చెప్పలేము కాబట్టి కౌన్సిలింగ్ టైంలో మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే మన దగ్గర డేటా ప్రకారం ఇక్కడ ఉన్న కాలేజీల లిస్ట్ ప్రకారం 7 మెడికల్ కాలేజ్ కొత్త కాలేజీలు రాబోతున్నాయి. ఆ కాలేజ్ లిస్ట్ చూద్దాం. సో అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. సో మనకి తిరుపతిలో రాబోతుంది. ఇది కంప్లీట్లీ ప్రైవేట్ కాలేజ్. ఓకేనా. సో ఈ కాలేజ్ కూడా మనకు అప్లికేషన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సో పాడేరు నుంచి రావడం జరుగుతుంది ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. దాంతోపాటు ఆర్వీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మనకు తిరుపతిలో రాబోతుంది, చిత్తూరు డిస్టిక్స్లో. సో దాదాపుగా 2 కూడా మనకు తిరుపతికి సంబంధించి 2 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయితే రాబోతున్నాయి. ఇంతకుముందు మనకు లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు లాస్ట్ 2022లో శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ అయితే అక్కడే తిరుపతిలో రావడం జరిగింది. సో వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్
మనకు వచ్చేసరికి పులివెందులలో రాబోతుంది. అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లిలో ఒకటి రాబోతుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అదోనిలో ఒకటి రాబోతుంది. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మార్కాపురంలో ఒకటి రాబోతుంది. సో ఇక్కడ మనకు 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్లస్ 2 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయితే ఆంధ్రప్రదేశ్లో రావడానికి అప్లికేషన్ చేసుకున్నాయి ఎన్ఎంసీకి. సో తెలంగాణలో వీడియోస్ చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే 2024లో ఆ కాలేజీలన్నీ 11 మెడికల్ కాలేజ్ వస్తాయా అంటే 11 మెడికల్ కాలేజెస్ అనేవి అప్రూవల్ కోసం అప్లికేషన్ చేసుకున్నాయి. ఇక్కడ వాటికి మనకు తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే పర్మిషన్ తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చారు. తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే వీళ్ళు ఎన్ఎంసీకి అప్లికేషన్ చేసుకుంటారు. అప్లికేషన్ చేసుకుంటే అప్పుడు ఎల్ఓపి అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా, మనకు స్టేట్ గవర్నమెంట్లు అనేవి ఎల్ఓఐ రిలీజ్ చేస్తాయి. సో ఎల్ఓఐ అనేది అన్ని కాలేజీలకు వచ్చింది. ఇప్పుడు మనకు ఎన్ఎంసీ అనేది ఎల్ఓపి రిలీజ్ చేస్తుంది, లెటర్ ఆఫ్ పర్మిషన్ రిలీజ్ చేస్తుంది. సో కాబట్టి ఈ ఎల్ఓపి అనేది ఆంధ్రప్రదేశ్లో 7 మెడికల్ కాలేజీలలో ఎన్ని మెడికల్ కాలేజీకి వస్తుంది, ఎన్ని సీట్లకు వస్తుందో మనం చెప్పలేం. ఓకేనా, తెలంగాణలో 11 మెడికల్ కాలేజీలకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పలేం. కాకపోతే ఒకవేళ పర్మిషన్ వస్తే తెలంగాణలో 11 మెడికల్ కాలేజీలు అండ్ ఆంధ్రప్రదేశ్లో 7 మెడికల్ కాలేజీలు, అంటే తెలుగు వాళ్ళకు దాదాపుగా కొత్తగా 18 మెడికల్ కాలేజీలు అనేవి ఓన్లీ తెలుగు స్టూడెంట్స్కి మాత్రమే అవైలబుల్గా ఉండబోతున్నాయి 2024లో. ఓకేనా, సో ఇది పర్మిషన్ వస్తే కంప్లీట్లీ గుడ్ న్యూస్. ఒకవేళ హాఫ్ ఆఫ్ ద కాలేజ్కి వస్తే హాఫ్ గుడ్ న్యూస్ అనుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ కాలేజ్ వస్తే కట్ ఆఫ్ అనేది అనుకున్న దానికన్నా తగ్గుతుంది. కాకపోతే కట్ ఆఫ్ అనేది చాలా ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుంటుంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమందికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, ఆ ర్యాంకింగ్ ఎలా మారింది అండ్ పేపర్ డిఫికల్టీ లెవెల్, దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది. కాకపోతే ఓవరాల్గా ఇన్ని మెడికల్ కాలేజ్ రావడం వల్ల కట్ ఆఫ్ అయితే అనుకున్న దానికన్నా తగ్గుతుంది. ప్రతి వీడియో మీకు కాలేజ్ రిలేటెడ్ కానీ, కౌన్సిలింగ్ రిలేటెడ్ కానీ అండ్ మీకు ఏ రిలేటెడ్ అయినా, నీట్ రిలేటెడ్ ఏదైనా కూడా మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తాము. సో వీలైతే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.